కోడిగుడ్లు కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఉడకపెట్టి కోడిగా ఇలాగా వేయించుకుని ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సింది ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని ముందుగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయింది, కొంచెం కమ్మటి వాసన వచ్చేదాకా చూసుకుని అందులో కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి ఒక స్పూను, కారం ఒక 3 స్పూన్స్, ఉప్పు సరిపడా. ఇవి కొంచెం ఆయిల్లోని కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగడం వల్ల మంచి సువాసన, కమ్మదనం ఈ రెసిపీకి వస్తుంది. సిమ్లో పెట్టుకుని ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ వేయించుకుని ఇప్పుడు వేగింది. ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో వేయించుకుని 1 నిమిషం కలిపితే అప్పుడు ఆ కారం అంతా ఈ ఎగ్స్కి పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం వేద్దాం. తర్వాత దీని మీద నిమ్మరసం పిండుకోవాలి. ఇది ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం రసం చేసుకున్న సైడ్ డిష్ కింద పనిచేస్తుంది. లేదంటే రైస్లో కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.